ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సిని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాయి. ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక డిఎస్సిని నిర్వహించి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ గిరిజన యువకుల ద్వారానే ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని సందర్భంగా ఆదివాసీ సంఘాలు హెచ్చరించాయి. అలాగే ప్రభుత్వానికి ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సి నిర్వహణ కోసము నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్ను ఆదివాసీ సంఘాలు కోరాయి. ఇక మరో వార్తా విషయానికి వస్తే హైదరాబాద్లో హైడ్రా బాధితులకు అండగా నిలిచిన న్యాయవాదిపై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టులో విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వము కఠినంగా వ్యవహరించాలని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సందర్భంగా న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండాల నాగేష్తో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు.